కొమ్ముగూడెం గ్రామ వాస్తవ్యులు గుగ్గులోతు శ్రీనివాస్ తన భార్య సుజాత జ్ఞాపకార్థంగా పోలవరం వృద్ధాశ్రమంలో తన పిల్లల చేతుల మీదుగా వృద్ధులకు అన్నదానం జరిపించారు. ఏలూరు జిల్లా పోలవరం మండలం కొమ్ముగూడెం గ్రామ వాస్తవ్యులు గుగ్గులోతు శ్రీనివాస్ భార్య స్వర్గీయ గుగ్గులోతు సుజాత 5వ వర్ధంతి సందర్భంగా బుధవారం పోలవరంలోని గాంధీజీ వృద్ధాశ్రమంలో సుమారు 50 మంది వృద్ధులకు భోజనాలు ఏర్పాటు చేసి సుజాత చిత్రపటానికి పూలమాలలు వేసి కుటుంబ సభ్యులు, వృద్ధులు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంలో తన భార్య సుజాత మరణించినప్పటి నుండి ప్రతి సంవత్సరం జూన్ 12వ తేదీన పోలవరం గాంధీజీ వృద్ధాశ్రమంలోని వృద్ధులకు తన కుమార్తెలు కుష్మిత, వర్షితల చేతుల మీదుగా అన్నదానం చేస్తున్నామని అన్నారు. ఎటువంటి ఆశ్రయం లేక వృద్ధాశ్రమంలో ఉంటున్న వృద్ధులకు ఒక్కపూట భోజనం పెట్టి వాళ్ళ ఆకలి తీర్చడంతో తన భార్య సుజాత ఆత్మకు శాంతి చేకూరుతుందని, తన కుమార్తెలతోనే వృద్ధులకు భోజనాలను వడ్డించడం జరుగుతుందని, చిన్న వయసులోనే తల్లిని కోల్పోయిన తన కుమార్తెలకు పెద్దల ఆశీర్వచనాలు అందించాలనే భావనతో తన భార్య సుజాత జ్ఞాపకార్థంగా వృద్ధులకు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగిందని గుగ్గులోతు శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ కుమార్తెలు కుష్మిత, వర్షిత, భావ భానోతు రామకృష్ణ దంపతులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. దొరికిపోతున్నావా और 5 सार